ఈ సంవత్సరం ఎండలు ఎట్టున్నాయి అంటే ఎప్పుడెప్పుడు సమ్మర్ అయిపోద్దా అని నేను ఎంత వెయిట్ చేశానో అసలు. ఆ ఎండలకి ఒళ్ళంతా పేలి మంట వచ్చేసి 1-2 వర్షాలు పడితే బాగుండు, వాతావరణం కొంచెం చల్లబడిద్ది అని ఎంత వెయిట్ చేశాను. కష్టపడే బదులు ఒక చిన్న ఏసీ కొనుక్కోవచ్చు కదక్క అంటారా, అంత బడ్జెట్ లేదండి ప్రస్తుతానికి మన దగ్గర. నిజం చెప్పాలంటే తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంది, అందుకనే తీసుకోవట్లేదు. ఈ రోజు పొద్దున్నే నేను నిద్రలేచి చూసేసరికి ఫుల్ వర్షం పడుతుందండి, అంతా తడిచిపోయింది, వాతావరణం చల్లగా ఉంది. అమ్మయ్య అనుకున్నా ఒక్కసారిగా బయటకు వచ్చి. అమ్మ ఫ్లోర్ మీద టెర్రకోట పెయింట్ వేసుకుని ముగ్గులేసుకుంది, ఎంత బాగుందో చూడడానికి. వర్షం పడేసరికి ఇంకా కలగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా, అమ్మ మన ఇంటికి వచ్చినా నేను ఇష్టంగా చేయించుకునేది పులిహోరే, నాకు చాలా ఇష్టం. అది చింతపండు పులిహోర అయినా సరే, నిమ్మకాయ పులిహోర అయినా సరే ఇష్టంగా తింటాను. నేను తినేటప్పుడు చైత్ర అనే వీడియో తీస్తుంది, నువ్వు ఒక్కదానివే తింటావేంది, సబ్స్క్రైబర్స్ కి పెట్టవా అని చెప్పేసి అంటుంది. అందుకనే నవ్వుతున్నాను నేను. అక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, పొలం ఎట్టుందో చూసొస్తాను అని చెప్పేసి నాన్న చిద్వి ఇద్దరు పొలం వెళ్తున్నారు, కుదిరితే ఏమైనా విత్తనాలు కూడా వేసొస్తాము అని చెప్పారు. అమ్మ నేను గుంటూరు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాం. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కదా మీరు.